ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన వింత చేష్టలతో దక్షిణ కొరియాకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య నిత్యం పచ్చగట్టి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో విచిత్ర ఆలోచనతో దక్షిణ కొరియా సరిహద్దులోని ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మెటాలిక్ గ్రైండింగ్ చేస్తూ ఆ శబ్దాలను అక్కడి ప్రజలకు లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి మరీ వినిపిస్తూ నరకం చూపిస్తున్నారు. కిమ్ వింత చేష్టలను భరించలేక దక్షిణ కొరియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా దక్షిణ కొరియాలోని మిలిటరైజ్డ్ జోన్ సమీపంలోని ఒక చిన్న గ్రామం డాంగ్సన్ ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఉత్తర కొరియా భరించలేని శబ్దం వచ్చే బాంబులను పేల్చడం, మెటాలిక్ గ్రైండింగ్, ఫిరంగి కాల్పుల వంటి శబ్దాలను లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి వినిపిస్తూ 24 గంటలు తమను ఇబ్బందులకు గురిచేస్తోందని డాంగ్సన్ గ్రామస్తులు వాపోతున్నారు. ఆ శబ్దాలను చిన్నపిల్లలు, వృద్ధులు భరించలేక నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి, ఒత్తిడితో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉత్తర కొరియా తమను పావులుగా వాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికాతో దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా కిమ్ ఇటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర కొరియా చర్యల వల్ల డాంగ్సన్ నివాసితులకు ఇబ్బందులు కలగకుండా వారి ఇంటి తలుపులు, కిటికీలను స్టైరోఫోమ్తో మూసివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉభయ కొరియా దేశాలు ప్రతీకార దాడులను ఆపేసి తమ పాత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సౌత్ కొరియన్లు అంటున్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ దక్షిణ కొరియా ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించిందని తెలిపారు. చెత్త బెలూన్లు ప్రయోగించి అక్కడి విమానాలు, ఓడల సర్వీసులకు అంతరాయం కలిగించిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇరు దేశాల మధ్య ఉన్న ఘర్షణను మరింత తీవ్రం చేయడానికి కిమ్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.